రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గం నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి భారీ కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అరాచక పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. నియంత పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి, గాడి తప్పిన వ్యవస్థలను చక్కదిద్ది పట్టాలెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏడాది పాలనలో ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేశారన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంపేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు నెలవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కావస్తుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కూటమి నాయకులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఒక సంవత్సరం ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం 10,50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని తీసుకెళ్ళి మరి అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిపాలన దక్షతతో మరి 10,50,000 కోట్లకి వడ్డీ కడుతూ మరి రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలను కుంటు పండేయకుండా ముందుకు తీసుకెళ్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనం చేస్తున్నాం. వీరోచితంగా పోరాడారు మన కూటమి నాయకులు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగా, ఒక ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా, ఒక రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ విధంగా అన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీ బీజేపీ వాళ్ళు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ఈ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించాలంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన రావాలంటే, ప్రజా పరిపాలన రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ప్రజలు ఊహించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారో మరి ఈరోజు ఒక్క సంవత్సరం అయినా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలను వెనకబడకుండా, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వెనకబడకుండా, ఎక్కడ ప్రజా శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి అది నిదర్శనం అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంత మునుపు తెలియజేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ మన దేశంలో, మన రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్రంలో ఉంది. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో పోలవరానికి కానీ, అదేవిధంగా రాజధానికి కానీ అన్ని విధాలు ఆయన చేయూతనిస్తూ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుతట్టి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం వచ్చి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి జీవితంతో ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.